ఎస్ కవిత అడుగులు ఎటువైపు డిస్కస్ చేద్దాం. మాతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చేసిన తర్వాత ఆవిడ రాజకీయ అడుగులు చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎందుకంటే ఆవిడ పోరాటం అనేది అధికార పార్టీ పైన ప్రతిపక్షం పైన తెలీదు. అలాగే ఆవిడ తీసుకున్న సమస్యలు కూడా నిజంగా ఆవిడకి పొలిటికల్ మైలేజ్ ని ఇచ్చే విధంగా ఉన్నాయంటారా? అంటే ఓటు బ్యాంక్ ను సాధిస్తుందంటారా నిజంగా? సిరి, గుడ్ ఈవినింగ్. సో కవిత అంటే ఇందాక మీరు ప్రస్తావించినటువంటి అంశాల్లో కవిత లేఖ లీక్ చేసినప్పటి నుంచి దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి అంటూ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యల నుంచి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా కవితను తొలగించడం, ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి పంపించేయడం, పార్టీ నుంచి సస్పెండ్ చేసి పంపించేయడం, ఆ తర్వాత కవిత స్వయం శక్తిగా ఎదగాలనుకుంటూ ముందుకెళ్తుంది. అంటే గులాబీ నీడలోంచి ప్రజా బాటలోకి కవిత వెళ్ళింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కవిత రాజకీయ వ్యవహారం ఎట్లా ఉండబోతోంది, కవిత రాజకీయ అడుగులు ఎట్లా పడబోతున్నాయి అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది. సో ఇది ఎవరికి ఎంతవరకు ఎఫెక్ట్ కాబోతుంది అంటే ఇక్కడ కవిత ఢీకొట్టాల్సింది అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మహాశిఖరంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సొంత కూతురు ఈరోజు బయటికి వెళ్ళిపోతే సో ఇది కవితకు ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది? కవితను జనాలు ఆదరించేటువంటి పరిస్థితి ఉందా? నిజామాబాద్లోనే గెలవలేనటువంటి కవిత రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? అయితే దీనికి కారణంగా కవిత కూడా కొన్నాను, నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు, స్వయం శక్తిగా ఎదుగుతాను, జనం కష్టాలేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, జనం బాటలో ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం, మేము సొంతంగానే పోటీ చేస్తాం అని చెప్తున్నారు. అంటే కవిత గతంలోనే దసరా రోజు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. సో అంటే బహుజన రాజకీయ సమితి అన్నటువంటి పేర్లు కొన్ని లీకులు వచ్చాయి. లేదు జాగృతి పేరు మీదనే పార్టీ పెట్టబోతోంది అన్నటువంటి వార్తలు కూడా కొన్ని వచ్చాయి. బట్ ఇప్పటివరకు పార్టీకి సంబంధించి కొంతమంది మేధావుల్ని కలిసి ప్రజలతో మమేకమైన తర్వాత నేను పార్టీకి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాను. కానీ మరి ఏదేమైనా కానీ కవిత చేస్తున్నటువంటి ఆ కమెంట్స్ కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కవిత యాక్సెప్ట్ చేసింది. అట్ సేమ్ టైం ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన రాకుండా హరీష్ రావును ఇటు కేటీఆర్ను వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడుతోంది. ముఖ్యంగా హరీష్ రావును విమర్శిస్తూ మాట్లాడుతోంది. రామన్న పట్టించుకోలేదు, ఆ రోజు నిండు తెలంగాణ భవన్లో అంతమంది మధ్యలో నేను కన్నీరు పెట్టుకున్నా కానీ నన్ను పట్టించుకునేటువంటి నాదురే లేదు, పార్టీలో నన్ను వదిలేశారు. ఈవెన్ ఆ రోజు నిజామాబాద్లో ఓటమి పాలు కావడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నన్ను అంటే ఓడిస్తున్నారని చెప్పినా పట్టించుకోలే, కన్నీళ్లు తీసుకున్నా పట్టించుకోలేదు అని కవిత చాలా సందర్భాల్లో చేయడం అనేది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవిత చేస్తున్నటువంటి కామెంట్ అధికార పార్టీ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టబోతున్నాయా, లేదంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ కాబోతున్నాయా, లేదంటే ఇద్దరు తోబుట్టువుల మధ్య ఒక యుద్ధంలాగా మారేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఫైనల్గా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చారు కాబట్టి ఏమైనా జరగవచ్చు, ఎట్లయినా జరగచ్చు. బట్ కవితకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, తెలంగాణ రాజకీయాల్లో ఒక శిఖరంలా ఎదిగేటువంటి పరిస్థితి కవితకు ఉందా అన్నదే ప్రధానమైనటువంటి చర్చ. రైట్, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి రామూర్తి గారు, అట్లాగే ప్రముఖ విశ్లేషకులు శేషు గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామూర్తి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి శ్రీకాంత్ గారు. సో బాణం ఎటువైపు ఎక్కువ పెట్టింది కవిత అనుకుంటున్నారు? సో గతంలో 14 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయాలు తను చూస్తోంది, ఆయన పార్టీ నుంచి బయటికి పంపించారు అని చెప్పేసి తనే కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్? పంపించిల్లు కాదండి, పంపించేటట్టు చేసుకున్నది. ఎందుకంటే ఆమె వ్యవహారం కానీ ఏదైతే మా మీటింగ్ అయిన తర్వాత ఆమె మాటలు కానీ అయితే మా పార్టీలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమెను బయటికి పంపించవలసిన పరిస్థితి ఆమె తీసుకొచ్చుకున్నది. ఇంకోటి ఏంటంటే ఆమెది వ్యక్తిగతమైన గొడవ అన్నది క్లియర్ గా చెప్తున్నది. ఆమె జనాలు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే సామాన్య జనాలు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తున్నది. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది అంటుంది తప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం అయింది అన్నది కూడా ఎప్పుడు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే తెలంగాణకి ఎంత న్యాయమైంది అన్నది కూడా గతంలో ఆమె ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆమె పలు సందర్భాల్లో పలు వేదికలపై క్లియర్గా చెప్పింది. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉన్నది తెలంగాణ, ఏదైతే నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ గౌరవ కేసీఆర్ గారు చేసింది చాలా వరకు ఒప్పుకున్నారు. ఆఖరికి ఏదైతే టీవీ9 లో ఆఖరి ఇంటర్వ్యూ హరీష్ అన్న గురించి కూడా మాట్లాడితే హరీష్ అన్న గొప్ప నాయకుడు, అతను నిద్రపోకుండా పనిచేస్తాడు అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వ్యక్తిగతంగా ఈమెకి ఏ విధంగా ఫీడింగ్ వచ్చిందో, ఎట్లొచ్చిందో, ఈమె ఏ విధంగా కొన్ని ప్రలోభాలకు లోనైందో అన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను నాలాంటి సామాన్యుడు కాదండి, మా పార్టీలో నేను ఉన్నా కాబట్టి
పార్టీ విషయం పక్క పెడదాం. ఎందుకంటే సామాన్య జనాలు కవితకి ఏం అన్యాయం జరిగింది, అన్నం లేకుండా ఇబ్బంది పడ్డదా, లేకపోతే ఆస్తుల గొడవలా, లేకపోతే ఇంకేది లేదు. ఆస్తుల గొడవలు కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మీరే చెప్పాలి ఏ ఇబ్బంది పడ్డది అంటే తను చేసిన కామెంట్స్ అట్లాగే కనిపిస్తున్నాయి. వాటికి సమాధానంగా ఆమెను బయటికి గెంటేస్తారు అన్నదే తను చేస్తున్నటువంటి ఆరోపణ. శ్రీకాంత్ గారు ఆమె ఆరోపణ ఫస్ట్ స్టేట్ ఫార్వర్డ్ ఏంటంటే నన్ను ఎంపీగా ఓడగొట్టిరు అన్నారు. ఓడగొడితే ఓడిపోయేటోళ్ళు బలహీనులు. ఓడగొట్టాలి 100 మంది వచ్చి ఓడగొట్టాలని చూసినా బలమైన నాయకురాలు అయితే ఆమె బలహీనురాలని ఆమె ఒప్పుకుంటున్నది. ఎందుకంటే మీరున్నారు ఎవరన్నా 100 మంది వచ్చి మిమ్మల్ని ఓడగొట్టాలన్నా కూడా మీరు గెలిస్తే బలమైన నాయకుడు అవుతారు. అంటే మీరు బలహీనులు. ఎందుకంటే ఆడ ఓడగొట్టింది వాస్తవం కూడా చూసుకుంటాం. ఏదైతే ముఖ్యంగా నిజామాబాద్ లో జరిగిన విషయం కూడా ఆడ పసుపు రైతులు మొత్తం కంప్లీట్ గా నామినేషన్ వేయడం జరిగింది. అదైతే మూకుమ్మడిగా వేసిన తర్వాత వాస్తవంగా ఏంటంటే అది కొన్ని ఓట్లు ఇటు తర్వాత ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఖాళీ ఉన్నదా? ఖాళీ లేదు కదా. ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా. ఆమెకు న్యాయమే చేసినాం. కానీ ఆమె అనుకున్నది ఏంటిది, ఆమె అనుకున్న విధానం ఏంటిది, ఆమె పోయే దారి ఏందన్నది ప్రజలకు తెలిసి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి కొమ్ము కాసి మాట్లాడుతుంది, ఆ మాట్లాడే మాట ఎవరికి ఆయుధంగా మారుతున్నది అనేది గురించి. ఇంకోటి ఏంటంటే ఎవరికి తెలుసు అంటే మీరు ఎవరికి ఆయుధంగా మారుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారుతుందామే క్లియర్. అంటే ఈ లెక్కన కవిత కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమే, రేవంత్ రెడ్డి వదిలిన బాణమే. సో అందుకే ఆమెకు ఇప్పుడు వస్తున్నటువంటి సింపతిలు అన్నిటి కూడా కారణం అదే అన్నది మీ అనుకునే కోణం. శ్రీకాంత్ గారు నేను అనడట్లేదండి. సామాన్య జనాలు కూడా గ్రామ స్థాయిలో కూడా అనుకుంటున్నారు ఈమెకి ఏమన్నా గంత దేవుని లాంటి తండ్రిని వదిలిపెట్టి అసలు ఏం చేస్తుంది, ఈమెకి తలకే ఉందా, కథ ఉందా అని జనాలు మాట్లాడుతారు. నేను కాదు, జనాలు కూడా నేను మామూలుగా చర్చ చేసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. భగవంతుడు లాంటి తండ్రి, తెలంగాణను బాగు చేసిన తండ్రి, ఈ సమయంలో తండ్రికి తోడుకుంటే తండ్రిని కుర్చీలో కూర్చోబెట్టామే, ఈమె కుర్చీ కొట్లాటైతే దీని సీఎం అయితే అంటది. మళ్ళీ బహుజనవాదం అంటది. బహుజనవాదం అన్నప్పుడు మరి నువ్వెట్లయితావు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆమె సమన్యాయం అంటుంది. సమన్యాయం లేదంటే మరి సమన్యాయం లేనప్పుడు మరి ఇప్పుడు కుర్చీ చేంజ్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కుర్చీ చేంజ్ అయితే నువ్వు ఓర్చుకుంటలేవు. బట్ కవిత ఒకటే అంటుంది, తను ఇంతకాలం కేసీఆర్ బయటికి రాలేదు, ఇప్పుడు కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది కనిపిస్తోంది. తను గతంలో జరిగినవి కూడా అని ఖచ్చితంగా మాట్లాడితే అంశాలపైన అంటూ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతోంది. కానీ రాను ఇది పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక కవిత తెలంగాణ రాజకీయాల్లో ఒక శిఖరం లాగా ఎదిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నెంబర్ 1 నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ టాప్ 5లో చూసుకుంటే కవిత ఎక్కడుందనుకోవాలా? కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, అటు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఉత్తమ్ లాంటి, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ప్రధానమైనటువంటి నాయకత్వంలో కవిత అస్త్రం ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకవేళ కవితక్కని యూజ్ చేసుకొని ఒక బాణంలాగా యూజ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనుకుంటే మళ్ళీ తిరిగి వాళ్ళకే కూసుకుంటారు. ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా చూసామండి. ఇప్పుడు రాజకీయాల్లో నేనే ఉంటా, ఇంకా ఎవరు ఉండరు, నేను తప్ప ఇంకెవరు లేరు, నేనే న్యాయం చేయగలుగుతా అంటే వాస్తవంగా గత చరిత్ర కూడా చెప్తుంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు అనేది ప్రజలు. ఇప్పుడు నువ్వు నాయకురాలు అవుతావా లేదా అన్నది ప్రజల చేతిలో ఉంటది. నేను ఏ రోజు నేను ముఖ్యమంత్రి అవుతా, ఏ రోజు నేను ప్రధానమంత్రి అవుతా, మనం అనుకుంటే దాన్ని ఎడితనమే అంటారు. ప్రజలు చేయాలి. ప్రజలు చేస్తే నాయకులు అవుతారు. ప్రజలు చేస్తే వాస్తవంగా నువ్వు పోయే పోరాటం ఏంటి? శ్రీకాంత్ గారు ఒకటి నేను బలమైన వాదం ఎత్తుకోవాలి. బలమైన వాదం ఎత్తుకుంటే నేను నిజంగా ఇప్పుడు తెలంగాణ కోసం మేము బలమైన వాదం ఎత్తుకున్నాం, 2 సార్లు అధికారంలో వచ్చినాం. అదే విధంగా ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం. మరి తర్వాత మాది కూడా ఏంటంటే తను కూడా అదే అన్నాడు కదా, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్లలో సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు, గ్రౌండ్ లో బలంగా ఉండాలని చెప్పేసి తను కూడా అదే కోరుకుంది. అంటే మీరు లేరు అన్నదే కదా ఆమె చేసినటువంటి సందేశం. శ్రీకాంత్ గారు అందుకే 30 కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నది. అందుకే 30 కెమెరాలు పెట్టుకొని తిరుగుతుంది. రోజు అప్లోడ్ చేస్తున్నది. 50,000 జీతం ఇస్తున్నది. మరి అది మరి సోషల్ మీడియా ఎందుకు నడుతుంది? సోషల్ మీడియా బంద్ చేయాలి. వన్ సెకండ్ శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే అండి. లెటర్ తర్వాత టీబీజీఏ కేసు నుంచి పంపించేయడం, ఆ తర్వాత పార్టీ నుంచి పంపించేయడం, ఆ తర్వాత పార్టీ వదిలి ప్రజల్లోకి వెళ్ళిన కవిత ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ చేస్తున్నటువంటి ప్రకటనలు, కవితను తెలంగాణ ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితి ఉందా? కవిత నేను నెక్స్ట్ 2029లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించింది. సో ఈ పోటీ ఎట్లా ఉండబోతోంది? ఎవరి మీద ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎట్లా చూడొచ్చు సార్ ఈ మాటల్ని? అండ్ మోరోవర్ని ఎవరు వదిలిన బాణం కాదంటున్నారు. కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం రేవంత్ వదిలిన బాణమే అంటున్నారు. శ్రీకాంత్, ఇప్పుడు తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా మనకి కళ్ళ ముందు కనపడుతున్నాయి. గత 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ,
ఇతర రాష్ట్రాల్లో పాలన చేస్తుంది, దేశంలో పాలన చేస్తున్నటువంటి బీజేపీ అన్నిటినీ చూశారు కదా. చూసిన తర్వాత అసలు తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయి, ఎవరు ఆ అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు, ఎంత బలమైనటువంటి పార్టీలుగా ముందుకొస్తారనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్లో భాగం. అయితే కల్వకుంట్ల కవిత గారు ఒక స్పష్టత ఇస్తున్నారు. ఏమంటున్నారు అంటే 2028 లేదా 29లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం, పేరు ఏదైనా జాగృతి ఉంటుందా మరేది ఉంటుందా కానీ మేము ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్తున్నారు. బట్ అంతవరకు ఒక క్లారిటీ ఉంది. సరే, ఎంతవరకు రాణిస్తారనే దాని మీద మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల బీహార్ ఎన్నికలు జరిగాయి కదా. బీహార్ ఎన్నికల్లో కుటుంబం నుంచి బహిష్కరించబడి పార్టీ నుంచి బహిష్కరించబడినటువంటి తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు కుటుంబంలో విభేదాలు, పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడంతో తను సొంత పార్టీ పెట్టుకున్నాడు, జేజేపీ అని పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో నిలబడ్డాడు. దగ్గర ఒక 40 శాసనసభ స్థానాల్లో నిలబడితే తన సొంత నియోజకవర్గంలో గతంలో 2-3 సార్లు గెలిచిన నియోజకవర్గంలో కేవలం 30,000 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగాడు. అంటే తేజ్ ప్రతాప్ యాదవ్ అనేది సక్సెస్ కాలేకపోయాడు అనేది మనకి ముందున్నటువంటిది. ఇదే కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ సంఘటనలు మనం చూసాం. బట్ కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు కుటుంబం నుండి విడిపోయిన తర్వాత రాజకీయాల్లో పెద్దగా రాణించినటువంటి దాఖలాలు లేవు. మరి కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది, కవిత రాణించగలుగుతారా రాజకీయాల్లో అనేది ఒకటి. ఇప్పుడు వ్యక్తిగత స్వయం కృషిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, తర్వాత పబ్లిక్ లో తిరగలిగినటువంటి వాళ్ళు, తర్వాత రాజకీయ వ్యూహాలు బలంగా వేయగలిగినటువంటి వాళ్ళు కొంతమేరకు రాణించగలుగుతారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఆ స్థాయి కవిత గారికి ఉంటుందా లేదా అనేది ఒకటి మనం ప్రశ్నించాలి. మీరు ఒక క్యాప్షన్ పెట్టారు, ఏం పెట్టారు? కవిత యుద్ధం ఎవరిపైన అని పెట్టారు. యుద్ధం ఎవరిపై చేయాలో వాళ్ళపైనే చేస్తుంది శ్రీకాంత్. కవిత యుద్ధం ఎవరిపైన అని మీరు పెట్టారు కాబట్టి ఎవరిపై యుద్ధం చేయాలో వాళ్ళపైన యుద్ధం చేస్తుంది అనేది మనం గమనించాలా. ముఖ్యంగా కవిత ఇప్పటి వరకు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాగృతి జనం బాటలో పబ్లిక్ లో తిరుగుతున్న తర్వాత నాకు కనిపించింది ఏంటంటే తను పబ్లిక్ లో తిరుగుతుంది, అడ్రస్ చేయగలుగుతుంది, కానీ పబ్లిక్ నుండి పెద్దగా స్పందన లేదు. ఎందుకు అంటే పాయింట్ ఏంటంటే సార్, రానున్న ఎలక్షన్స్ లో అంటే ఇప్పటికే కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎంట్రీ ఇచ్చేశారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారి తెలంగాణ పొలిటికల్ వైబ్రేషన్స్ మొత్తం మారిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి ఏం తక్కువ లీడర్ ఏం కాదు, ఆయన మాస్ లీడరే. కేసీఆర్కి ఇంకా అంతకంటే పెద్ద పేరు, రాష్ట్రాన్నే తెచ్చారన్నటువంటి పేరు ఉంది. తో పాటు గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి వ్యక్తి హరీష్ రావు, కేటీఆర్ లాంటి బలమైనటువంటి నాయకత్వంతో ఉన్నటువంటి పార్టీ గులాబీ పార్టీ. సో ఇంత పెద్ద యుద్ధ వాతావరణంలో ఓవైపు ప్రభుత్వం పైన వచ్చేటువంటి వ్యతిరేకతలో ఇందులో కవిత ఎంతవరకు నిలదొక్కగలుగుతుంది? 2029 అంటే అది మామూలు పరిస్థితి కాదు, ఒక భారీ సునామీ లాంటి రాజకీయ వాతావరణమే. అందులో కవిత తట్టుకొని నిలుచోగలుగుతుందా? అంతటి స్థాయి సామర్థ్యం తెలంగాణ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కవితకు ఉందా? ఇప్పుడు శ్రీకాంత్, మీరు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వాళ్లే కదా. వీళ్ళు కూడా ఎదగరానటానికి మనం ఏం చెప్పలేం కానీ, బట్ కవిత లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏంటంటే నాకు పార్టీలో అన్యాయం జరిగింది, నన్ను పార్టీలో నుంచి బయటకు నెట్టేశారు అనేటటువంటి మాట కుటుంబ వ్యవహారంగా చూస్తున్నారు కానీ ప్రజలకు ఏం సంబంధం? ప్రజల అంశాలతో ఏం సంబంధం? ప్రజల సమస్యలతో ఏం సంబంధం? కాబట్టి వాటి నుండి తను బయటపడాలి. వాటి నుండి తను బయటపడి తను ఏ లక్ష్యాల కోసం పార్టీ పెట్టబోతున్నాను, ఏ లక్ష్యాల కోసం పనిచేయబోతున్నాను, ఎవరి సమస్యల మీద పనిచేయబోతున్నా అనేది ఒక స్పష్టత ఇవ్వాలి. ఇప్పటి వరకు అది లేదు. ఇప్పటి వరకు ఒక బీఆర్ఎస్ టార్గెట్ గా, ముఖ్యంగా హరీష్ రావు టార్గెట్ గా, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకుల టార్గెట్ గా, ఉదాహరణకు జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, నిరంజన్ రెడ్డి, తర్వాత వీళ్ళందరిపైన ఒక టార్గెట్ చేసి వస్తున్నట్టుగానే మనకి కనపడింది. కాబట్టి బట్ ఇప్పుడు ఈ కవిత చేస్తున్నటువంటి పోరాటం ఇప్పటి వరకు బీఆర్ఎస్ ని ఇబ్బంది పెడుతుంది, అది కాంగ్రెస్ కి అస్త్రంగా మారుతుంది, అది కాంగ్రెస్ కు ఒక అవకాశంగా మారుతుంది. ఇది ఒక అంశం. అయితే రెండోది, కవిత పైన రాజకీయ వర్గాల్లో కానీ లేకపోతే చిట్ చాట్ గా మాట్లాడుకునే అంశాల్లో ఏమున్నది అంటే, కవిత రేవంత్ రెడ్డి వదిలినటువంటి బాణం అనేటటువంటి ఒక అంశం పోయింది అని అంటే, అంటే దీనికి బలం చేకూర్చేలాగా గతంలో కవిత మీద తీర్మానం మల్లన్న చేసిన కామెంట్స్ టైంలో కూడా బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ నాయకులే ఎక్కువ సింపతి రియాక్ట్ అయ్యారు. ఒకటి, కవిత కుటుంబానికి రేవంత్ రెడ్డికి ఒక వ్యాపార సంబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయనే ఒక అంశంతో పాటు ఇంకొకటి మీరు చూడండి, కొడంగల్లో
నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట కూడా ఏంటి అని అంటే, సొంత బావపైనే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో చెల్లిని బయటికి నెట్టేశారు అని అంటే, తను ఏమైతే క్లెయిమ్ చేస్తుందో, కవిత ఏమైతే క్లెయిమ్ చేస్తుందో ఆ అంశాలను వీళ్ళు కూడా ప్రస్తావించి ఆ అంశాల ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుని చూస్తున్నారు. కాబట్టి చూసారా, రేవంత్ రెడ్డి కూడా కవిత మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతున్నారు అనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకోవాల్సింది. ఇది ఒకటి. ఇంకొక సక్సెస్ చెప్తాను శ్రీకాంత్. ఇంకో సక్సెస్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఒక సక్సెస్ సాధించింది. ఏం సాధించింది? కవిత వెనకాల ఎవరిని పోకుండా కాపాడుకోగలిగింది. ఒక పేరుకున్నటువంటి కింది స్థాయి నాయకులను కూడా కవిత వెనకాల ర్యాలీ కాకుండా తమ పార్టీ నుంచి బయటకు ఎవరు పోకుండా కాపాడుకోగలిగింది. అక్కడ సక్సెస్ అయింది. రెండోది, బీఆర్ఎస్ లో ఉన్న కీలక నాయకులు ఎవరినైతే టార్గెట్ చేస్తుందో వాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించడం తోటి దీంతో కవితకు ఆశించినటువంటి స్థాయిలో రాలేదు. ఒకటైతే కవిత చేస్తున్న తప్పు ఒకటి చెప్తాను. తప్పు ఏంటి కవిత గారు చేస్తున్నది అంటే, చాలా స్పష్టంగా ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కవిత గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కానీ అవినీతికి కేసీఆర్ కి సంబంధం లేదు. దాంతో కవిత దగ్గర స్పష్టత లేదు. ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తుంది. తను బయటికి నెట్టారు కాబట్టి తను ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఎందుకు కలగదు? మీరు చూడండి, ఇప్పుడు కేసీఆర్ ను కూడా టార్గెట్ చేస్తే, పాపం తండ్రి కాబట్టి కేసీఆర్ ని టార్గెట్ చేయలేదు. తను బయటకు పంపించినటువంటి పార్టీలో తనకు వ్యతిరేకులను టార్గెట్, కానీ తండ్రిని టార్గెట్ చేయలేదు, అన్నను వెనకేసుకొచ్చింది. ఒక హరీష్ రావును మాత్రమే టార్గెటెడ్ గా మాట్లాడుతుంది. మనం గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు, కమిషన్ ముందు హాజరైనప్పుడు, కేటీఆర్ కు కార్ రేస్ సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినప్పుడు, అసలు కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీసులు ఇస్తే రాష్ట్రం అగ్నిగుండం కావాలి, అట్లాంటి వ్యక్తి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, నాయకత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తూనే కేసీఆర్కి మద్దతుగా ఆ రోజు ఆమె సంఘీభావంగా వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. బట్ రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ అంటేనే ఒక ఎమోషన్, అది అందరికీ తెలిసిన విషయమే. మొన్న కూడా సోషల్ మీడియాలో కేసీఆర్ మాట్లాడుతుంటేనే సోషల్ మీడియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంతటి పరిస్థితి మొన్న ఆదివారం వచ్చేసింది. ఇప్పుడు కేసీఆర్ని విమర్శించి కవిత రాజకీయాలు చేయగలుగుతుందా? అదే నేనేమంటున్నాను, ఒక బిడ్డగా ఉన్నటువంటి ఎఫెక్షనేట్ గా కేసీఆర్ ని విమర్శించలేదు, కానీ తనని బయటకు పంపించినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులను విమర్శించకుండా ఉండలేదు. బీఆర్ఎస్ పైన చేస్తున్నటువంటి ప్రతి విమర్శ కూడా కేసీఆర్ కి తగలకుండా మానదు. కాబట్టి బట్ ఇది ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులలో కవిత ఒక పర్ఫెక్ట్ స్టాండ్ గనక తీసుకోకపోతే రాజకీయంగా తను నమ్మేటటువంటి అవకాశం ఉండదు. ఇంకొకటి తను చేస్తున్నటువంటి తప్పు ఏంటి అనంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రజల సమస్యలను మాట్లాడాలి. ప్రజల సమస్యలను మాట్లాడినా, ప్రభుత్వం మీద మాట్లాడినా అది కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ అంశం కాకుండా తను ఎక్కడ విజిట్ చేస్తున్న ఏరియాల్లో కానీ, తన ప్రెస్ మీట్ లో కానీ ఎక్కువ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసేసరికి అది పబ్లిక్ లోకి పోవటం లేదు. కానీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజల సమస్యలను ఎత్తుకుంటే అది ప్రజల్లోకి వెళ్తుంది, రిసీవింగ్ బాగుంటుంది. కానీ తను తప్పు చేస్తున్నది ఏంటి అని అంటే, బీఆర్ఎస్ ని ఎక్కువగా టార్గెట్ చేసేసరికి అవి తమ సొంత వ్యవహారంగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జాగృతి జనం బాటలో కూడా తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. రాకపోవటానికి కారణం ఏంటంటే, తను ఎత్తుకుంటున్నటువంటి అంశాల్లో వైరుధ్యం కనబడుతుంది, తికమక ఉంది, కొంత స్పష్టత లేదు. కాబట్టే తను ఎలా వెళ్ళాలనుకుంటుందో ఆ వెళ్ళేటటువంటి అంశం పైన స్పష్టత లేదు. కేవలం బీఆర్ఎస్ ని మాత్రమే హైలైట్ గా టార్గెట్ చేయడంతో తను అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతుంది. బహుశా పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత, తన పార్టీ లక్ష్యాలేంటో చెప్పిన తర్వాత, ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అప్రోచ్ తర్వాత, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అంశం తర్వాత, దాన్ని విమర్శలు చేసేటటువంటి అంశం తర్వాత తను ఏమన్నా మారగలుగుతుందా, తన వైపుకి ఏమన్నా ప్రజలను తిప్పుకోగలుగుతుందో వేచి చూడాల్సిన అంశమే. కానీ బట్ ఇప్పటికిప్పుడైతే తను వెళుతున్నటువంటి ఎత్తుగడల ప్రకారంగా అయితే బీఆర్ఎస్ కి కొంత ఇబ్బంది జరగవచ్చు తాత్కాలికంగా, కానీ అది కాంగ్రెస్ కి లాభం చేస్తుంది, కాంగ్రెస్ దాన్ని ఉపయోగించుకుంటుంది అనేటటువంటి విషయం స్పష్టమైంది. బట్ ఇదే వైఖరి అంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా కొంత తప్పులో పడుతుంది. ఎందుకంటే ఇందులో ఇంత అవినీతి జరిగింది, వీళ్ళు ఇంత అవినీతి చేశారు అని చెప్పేసి ఆమె టార్గెటెడ్ గా మాట్లాడుతున్నటువంటి క్రమంలో అధికార పార్టీ కూడా సవాల్ విసురుతుంది కదా, మీరు దమ్ముంటే మీరు ఎంక్వైరీ పెట్టండి అని చెప్పేసి. సో అది జరగట్లేదు, ఇది జరగట్లేదు. కవిత మాటలు కేవలం ఒక అంటే పర్సనల్ గ్రడ్జ్ గానే కనిపిస్తోంది తప్ప ఒక బలమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ఏం కనిపించట్లేదు. ఈవెన్ ప్రభుత్వం కూడా ఆ కోణంలో పెద్ద రియాక్ట్ కావట్లేదు కదా, వాళ్ళ ఇంట్లో పంచాయతీ అని చెప్పి సభల్లో చెప్తున్నారు తప్ప కవిత అలిగేషన్స్ లాగా అట్లాగే ఉండిపోతున్నాయి. శ్రీకాంత్, ఇదే వ్యూహంతో కవిత గారు ముందుకెళ్తే తను అనుకునేటటువంటి ఒక బలమైన పొలిటికల్ ప్లాట్ఫామ్ ని నిర్మించలేదు. బట్ అట్లా వెండిక్టో మీద
ప్రతీకారంగా, వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ వ్యవహారంగా ప్రజల్లోకి వెళ్తే అది పెద్దగా మైలేజ్ రాకపోగా నష్టం చేస్తుంది. కాబట్టి తను అనుకునేటటువంటి ఒక బలమైన ప్రత్యామ్నాయ పొలిటికల్ ప్లాట్ఫామ్ నిర్మించాలి అంటే అది ప్రభుత్వం మీద మాట్లాడాలా, ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద మాట్లాడాలా, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. అట్లా కాకుండా తను ఏ పార్టీ నుంచి వచ్చిందో ఆ పార్టీ పైన మళ్ళీ ఆ పార్టీలో కూడా కేసీఆర్ ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్యం ఎవరు? ఆ పార్టీలో ఒకవేళ తప్పులు జరిగి ఉంటే దానికి బాధ్యులు ఎవరు? కేసీఆర్ అవుతారు కదా. కేసీఆర్ కాకుండా అదర్ దాన్ కేసీఆర్ మీరు బాధ్యత వహించాలి అని అంటే అది డైజెస్టివ్ పాలిటిక్స్ కిందకి రాదు, డైజెస్టివ్ స్ట్రాటజీస్ కిందకి కూడా రాదు. కాబట్టి తనకి ఇదే వ్యూహంతో గనక ముందుకు ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ ఇంకో పాయింట్ నిర్మించలేదు. కవిత కేసీఆర్ మీద నేరుగా పాయింట్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఎపిసోడ్లు చూస్తే లేదు, పక్కన వాళ్ళనే హరీష్ రావునా లేదంటే కేటీఆర్నా ఇంకొకరినా విమర్శిస్తూ మాట్లాడతారని అర్థమవుతుంది. బట్ సొంతంగా రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విమర్శించాల్సిందే పాయింట్. ఇంకొకటి, హరీష్ రావే తన మీద విమర్శలు చేస్తే ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పేసి చిన్న కొట్టిపారేశారు. ఎక్కడ కూడా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే హరీష్ రావు లాంటి వ్యక్తి రెస్పాండ్ అవుతే ఆయన కవిత స్థానాన్ని పెంచి స్థాయి పెంచిన వాడైతాడేమో అన్నటువంటి కోణం ఒకటే ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నారు కవిత మాటల మీద తప్ప హరీష్ రావు రెస్పాండ్ కాలేదు, కేటీఆర్ రెస్పాండ్ కావట్లేదు, కేసీఆర్ కనీసం రేవంత్ రెడ్డి పేరు తీయడానికే ఇష్టపడట్లేదు. అట్లాంటి రేపు పొద్దున కవిత మాటల్ని పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుందా? యా శ్రీకాంత్, మంచి మాట్లాడిగారు మీరు. ఒకవేళ హరీష్ రావు గారు గనక స్పందించి ఉంటే డైరెక్షన్ అంతా ఎవరిపైకి వెళ్తుంది? హరీష్ రావు పైకి వెళ్తుంది. నిరంజన్ రెడ్డి స్పందిస్తే ఏ స్థాయిలో స్పందించిందో మనం చూసాం. మాధవరం కృష్ణారావు స్పందిస్తే ఏ స్థాయిలో రివర్స్ అటాక్ చేసిందో మనం చూసాం. కాబట్టి ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి వ్యూహాత్మక మౌనంగా ఉంటే మంచిది. బట్ అట్లా కాకుండా విమర్శ ప్రతి దానికి సమాధానం చెప్పుకుంటూ పోతే పార్టీని వాళ్ళు నడపలేరు. కాబట్టి ఒక పెద్ద రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఒక బలమైన విమర్శకు సమాధానం చెప్పేటటువంటి అంశంగా ముందుకు వస్తుంది తప్ప ప్రతి దానికి స్పందించుకుంటూ పోతే అది పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితిలో పడుతుంది. కాబట్టి కీలకమైన ఫస్ట్ లేయర్ నేతలు ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలపైన స్పందించరు. అందుకని మీరు స్పందించిన ఇద్దరి పరిస్థితి ఏమైందో మనం చూసాం. కాబట్టి ఇదే నేనేమంటున్నాను, బీఆర్ఎస్ ఒక అంశంలో చాలా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ సక్సెస్ అయింది. ఆ వ్యూహాత్మక మౌనం ఏంటి అంటే ఇంతవరకు కేసీఆర్ నుండి గాని, కేటీఆర్ నుండి గాని, హరీష్ రావు నుండి గాని, సంతోష్ రావు నుండి కూడా ఒక్క విమర్శ కవిత పైన బయటకు రాలేదు, చేయటానికి వాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకు అని అంటే జరిగే పరిణామం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చాలా వ్యూహాత్మకమైన మౌనము, సంయమనం పాటిస్తున్నారు. కాబట్టే కవిత వాళ్ళని లాగాలనే ప్రయత్నం చేస్తుంది. ఓ రాజకీయంగా వాళ్ళని కూడా ఫీల్డ్ లోకి లాగితే అప్పుడు జరిగేటటువంటి విమర్శలు ప్రజల్లోకి ఇంకెక్కువ వెళ్తాయనేటటువంటి ఒక ఆశ ఉంది. కానీ అది లాంగ్ రన్ స్ట్రాటజీగా ఉపయోగపడదు శ్రీకాంత్. ఎప్పుడైనా మనం ఒక బలమైన పొలిటికల్ పార్టీను, పొలిటికల్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటే ఖచ్చితంగా అది వేరే పార్టీలను విమర్శించడం కాకుండా ప్రజల సమస్యలు తీసుకోవాలి. రెండోది ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన మాట్లాడాలి. అవి రెండు మాట్లాడకుండా మీరు ఎంత రాజకీయ విమర్శలు చేసినా అది ఏదో మీడియా పరంగా లేకపోతే పత్రికల్లో రావడానికి ఉపయోగపడుతుంది తప్ప తను అనుకునేటటువంటి లక్ష్యాలను సాధించలేదు. తను ఏమన్నారు, అదృష్టం బాగుంటే ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రిని అవుతాను కదా అని అన్నారు. మరి ముఖ్యమంత్రి కావాలంటే పార్టీ పెట్టాలి కదా. మరి పార్టీ పెట్టాలంటే పార్టీ బలంగా గెలవాలి కదా. మరి గెలవాలి అని అంటే అంశాల ప్రాతిపదికగా పోరాటం చేయాలి కదా, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి కదా. కేసీఆర్ ఉట్టిగా ముఖ్యమంత్రి అయ్యారా? రేవంత్ రెడ్డి ఉట్టిగా ముఖ్యమంత్రి అయ్యారా? రాజశేఖర రెడ్డి ఉట్టిగా ముఖ్యమంత్రి అయ్యారా? వాళ్ళు బలమైనటువంటి ప్రజా ఉద్యమాలను నిర్మించారు, ఎంత కాదనుకున్నా మనం. బట్ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నిర్మించారు. బట్ ఆ స్థాయి జనం బాట వేరు, జనాల్ని జాగృతం చేయడం వేరు. సో నాకు తెలిసి రెండో పాయింట్ లో కేసీఆర్ ఎంటర్ అవుతున్నారు, జన ఉద్యమాలు చేస్తాం, ప్రజా ఉద్యమాలు చేస్తామని జనం బాటలో కవితున్నారు. సో చాలా వేరియేషన్ కూడా కనిపిస్తుంది రెండింటి మధ్యలో. అది ఒకటి. రెండోది నేను ఇందాకనే చెప్పాను కదా, దేశవ్యాప్తంగా ఈ వారసత్వ రాజకీయాలతోటి రాజకీయాల్లోకి వచ్చి కుటుంబాన్ని విభేదించి బయటకు వెళ్లి రాణించినటువంటి వాళ్ళ శాతం 1% కూడా లేదు. బట్ అది మతిలో పెట్టుకొని తను ఏం చేయాలనేది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఒక పోరాటం చేయడానికి అయితే దిగారు కదా. బట్ దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్రజల కోసం చేస్తే బాగుంటుంది తప్ప ఓ పార్టీని ఇబ్బంది పెట్టడానికి గనక చేస్తున్నారు అనే అభిప్రాయం కలిగితే తన వెనకాల ఎవరు ర్యాలీ అవ్వరు. రైట్, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, అట్లాగే రామూర్తి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి కవిత జనం బాట అంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీని అంత ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్షన్ అంటే ప్రభుత్వం మీద
ఎదురుదాడి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో గతంలో పార్టీ నుంచి వచ్చినటువంటి పార్టీ పైన మాట్లాడితే, పార్టీ నాయకులపైన మాట్లాడితే ఎంతవరకు కవిత సస్టైన్ అవుతారు? మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనం బాట అంటూ కవిత పొలిటికల్ జర్నీ నడుస్తూ ఉంటే జనాన్ని జాగృతం చేస్తాం, ప్రజా ఉద్యమాలు సృష్టిస్తామంటూ కేసీఆర్ బయటకు వెళ్తున్నారు. సో కేసీఆర్ ధాటికి ప్రభుత్వమే ఈ మధ్యలో చూస్తున్న సమాధానాలు చెప్పలేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఎంతవరకు కవిత తట్టుకొని నిల్చోబడుతుంది? ఒక లాంగ్ ఎజెండాతోనే ముందుకెళ్తుందా భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని? సో ప్రస్తుతానికి చిన్న చిన్న అడుగుల్లోనే ఉందనుకోవచ్చా? చూడాలి రానున్న కాలంలో 2029 వరకు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.